వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ, జై బీసీ. అమర హై, అమర హై, అమర హై, అమర హై. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి. విశ్వగురువు, విశ్వమాత మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితం అంతా కూడా పేదల కోసం, దళితుల వర్గాల అభివృద్ధి కోసం, బహుజనుల కోసం ఆయన జీవితం అంతా కూడా దారపోశారు. స్త్రీల విద్య కోసం ఆయన పాటుపడిన మొట్టమొదటి మహావ్యక్తి. స్త్రీలకు విద్య వద్దు అనే రోజుల్లో తన భార్యకే విద్య నేర్పించి ఆమెనే సావిత్రిబాయి పూలే గారిని టీచర్గా పెట్టి మొట్టమొదటిగా పాఠశాలను స్థాపించి స్త్రీలకు విద్య నేర్పించి అప్పటి నుంచే బీసీలకి, బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నిత్యం పాటుపడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. స్త్రీలకు విద్య చెప్పేటప్పుడు ఎన్నో అవమానాలు పడ్డారు సావిత్రిబాయి పూలే గారు. ఆమె స్కూల్కు వెళ్తూ ఉంటే ఆమె పైన బురద చల్లడం, పేడ చల్లడం, ఆమెను ఎన్నో అవమానాలు గురి చేస్తే కూడా ఆమె ఓర్చుకొని పేదల కోసం, స్త్రీల కోసం ఆమె విద్య నేర్పించి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం ఒక మొదటి గురువుగా భావించేది సావిత్రిబాయి పూలే గారిని. విశ్వమంతా కూడా ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గారు కూడా నా గురువు జ్యోతిరావు పూలే అని ఆయన ఎంతో గొప్పగా ఆయన ప్రకటించుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తిత్వం గల సేవ తత్పరుడు. ప్రజాసేవే చాలు, నాకు పిల్లలు వద్దని కూడా ఆయన పిల్లలు కూడా వద్దనుకొని ప్రజాసేవ చేశారు. ఒక బ్రాహ్మణ స్త్రీ విధవరాలైన ఆమెకు పుట్టిన బిడ్డను వారసుడిగా తీసుకొని భరత్ అనే పేరు పెట్టి అతన్ని డాక్టర్ని చేసి సేవ చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. చివరికి పేగు వ్యాధి వచ్చి ప్రపంచమంతా కూడా చాలా ఇబ్బందులుగా ఉన్న రోజు ఆ పేగు వ్యాధికి సేవ చేస్తూ చివరకు ప్రాణాలు అర్పించిన మహాత్మా జ్యోతిరావు పూలే. అంతటి గొప్ప మహనీయుని వర్ధంతి జరుపుకోవడం మనకందరూ కూడా చాలా అదృష్టం. కాబట్టి ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం మనమంతా కూడా అతన్ని ఫాలో అయ్యి బడుగు బలహీన వర్గాలంతా కూడా జీవితాలను బాగు చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మనందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నమస్కారం. ఈరోజు 137వ వర్ధంతి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతికి ఈరోజు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారైన అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పార్టీ ఆఫీసులో చేసుకుంటున్నాము. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలేకి మా తెలుగుదేశం పార్టీ తరఫున, అందరి తరఫున ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఈరోజు మన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఉందంటే జ్యోతిరావు పూలే అడుగుజాడలో వచ్చింది. బీసీలకు రాజ్యాధికారం తెచ్చింది జ్యోతిరావు పూలే అడుగుజాడలో చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి బీసీల యొక్క అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలేకి, అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడుకి, లోకేష్ బాబు గారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.